హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రమ్య మ్యామ్, అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం మేడం ఇది యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే నిస్సహాయ స్థితి, దారుణమైన నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఈవిడ జీవితాన్ని నాశనం చేసినట్లు ఒక టాపిక్లో మనం అనుకోవచ్చు. ఈ రోజున సంబంధాలు ఎలా వస్తున్నాయి అనడానికి వీళ్ళ కేసే ఎగ్జాంపుల్. ఒకప్పుడు మ్యాచెస్ వెతకడం అంటే తెలిసిన వాళ్ళ ద్వారా, చుట్టాల ద్వారా, విలేజెస్లో వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు అనగానే ఏదైనా ఫంక్షన్స్లో ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి వాళ్ళకి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయి ఏంటని ఎంక్వైరీలు అయిపోయిన తర్వాత సంబంధాలు వచ్చేవి. 4-5 సంబంధాల ఆప్షన్స్ కూడా ఉండేవి. అరే వీళ్ళ అబ్బాయి మంచిదా, వీళ్ళ అమ్మాయి మంచిదా, వీళ్ళు సెట్ అవుతారా, వీళ్ళు కలర్ ఉన్నారా, వీళ్ళ ఆస్తులు ఉన్నాయా అన్నీ మాట్లాడుకుంటే ఒక అమ్మాయికి సంబంధం, ఒక అబ్బాయికి సంబంధం తేవాలంటే ఓ 10 మంది చుట్టాలు కండువా వేసుకొని ముందుకొచ్చి మంచి సంబంధం తీసుకురావడానికి తాపత్రయపడేవాళ్ళు. కానీ ఈ రోజున ఆ పరిస్థితులు లేవు. ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే కుదిరితే ఇదిగోండి ఇట్లా టీనేజ్లోనే లవ్ మ్యారేజ్ చేసుకోవడం, వెతుక్కోవడం, దొరికిన వాళ్ళని పెళ్లి చేసేసుకోవడం. రెండోది అలా మ్యాట్రిమోనియల్లో వెతుక్కొని నిజానిజాలు అడగకుండా, నిజానిజాలు అడిగితే సంబంధం ఓకే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళ గురించి ఎవడూ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా చెప్పరు, వీళ్ళు ఎంక్వైరీ చేసుకోరు. ఎందుకంటే ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు హట్ అవుతారేమో అన్న ఒక ఉద్దేశంతో మ్యాట్రిమోనియల్ ఈ రోజున హిట్ అయిపోయి సోషల్ దీంట్లో ద్వారానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్న హీనమైన పరిస్థితి. అబద్ధాలతో జరుగుతున్న మ్యాట్రిమోనియల్లో జరిగే పెళ్ళిళ్ళలో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క. ఎందుకంటే వాళ్ళ నిస్సహాయ స్థితి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోలేదు. తెలిసిన తర్వాత కూడా ఒక్కసారి పెళ్ళైపోయింది కదండి, మా సిస్టర్కి ఇంతకంటే ఇంకా సంబంధం మళ్ళీ చేయలేము, మాకు అవసరమా అన్నంత స్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ మ్యారేజ్లు లీగల్గా వ్యాలిడా కాదా? 2 మ్యారేజ్లు లీగల్గా వ్యాలిడ్ కాదు. ఎందుకని? ఇక్కడ ఆల్రెడీ పిల్ల పుట్టేసింది, అక్కడ ప్రెగ్నెన్సీ. ఈ పెళ్ళి అయితే లీగల్గా వ్యాలిడే కదండి, వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే. 2 రిలీజియన్స్ మధ్య మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ గుడికి వెళ్ళి వీళ్ళే పెళ్లి చేసేసుకున్నారు. 2 రిలీజియన్స్ మ్యారేజ్ చేసుకోవాలంటే మత మార్పిడి జరగాలి. ఒకవేళ ఆయన ముస్లిం మహమ్మదన్లా ప్రకారం కాజీ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన ముస్లిం పేరు కన్వర్ట్ చేసుకొని ముస్లింగా మారి పెళ్లి చేసుకోవాలి. వీళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? గుడిలో వీళ్ళిద్దరే ఉండి పెళ్లి చేసేసుకున్నారు. గుడిలో వీళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకునేది దండలు మార్చుకొని తాళి కట్టేసుకున్నారే తప్ప పెళ్లి ఫోటోలు తీసేసుకొని మత మార్పిడి జరగలేదు. సో లీగల్గా ఈ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. మరి వాళ్ళ పెళ్లి వ్యాలిడా అంటే ఆల్రెడీ ఒక భార్య, పిల్లలు, సొసైటీ యాక్సెప్ట్ చేసిన రిలేషన్. జనాలకు తెలియదుగా లీగాలిటీ ఏంటి అని. ఒకవేళ ఫైటింగ్కి వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ లీగాలిటీ. వాళ్ళ దృష్టిలో ఏంటి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు, పిల్ల ఒక పుట్టేసింది, తండ్రి అని సంతకాలు పెట్టారు, వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, వీళ్ళ పేరెంట్స్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఒక భార్య ఉండగా ఈ మ్యారేజ్ లీగాలిటీయా ఇల్లీగాలిటీ అనేది ఆయన ఫైట్ చేసుకోవడం, ఇంకొక పెళ్లి చేయడం లీగల్గా వ్యాలిడ్ కాదు. బైగామీ కేసు కింద లెక్క. అంటే ఇప్పుడు ఈవిడ తలుచుకుంటే దగ్గరుండి పెళ్లి చేశాడు కాబట్టి ఎంక్వైరీ చేసుకోకుండా, రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భర్త మీద, ఆవిడ మీద బైగామీ కేసు ఫైల్ చేయడానికి ఉంది, అరెస్ట్ చేయమని. మరి ఆవిడ ఏం కేసు వేయొచ్చు అంటే భార్య ఉండగా, పిల్ల ఉండగా విషయాన్ని సప్రెస్ చేసి మ్యాట్రిమోనియల్లో అసలు ఈ మొహం చూస్తే 1 lakh శాలరీ అట. మరి ఆయన ఎట్లా నమ్మాడో, అంత కళ్ళు మూసుకుపోయి అంటగట్టాలని 3 లక్షలు ఎదిరించి ఎట్లా చేశాడో, ఎవరి గొయ్యాలు తవ్వుకోవడం అత్యాసకు పోతే అంటే ఇలాగే ఉంటాయి. ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు, అది లీగల్గా వ్యాలిడ్ కాదు. సో ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయి చీటింగ్ కేసు వేయడానికి అవకాశం ఉంది. భార్య ఉండగా, పిల్లలు ఉండగా విషయాన్ని సప్రెస్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని చీట్ చేశాడు. సో వాళ్ళు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. అంటే అతను జైలుకి వెళ్ళి అరెస్ట్ అవుతాడు. 2 కేసుల్లో జైలుకి వెళ్ళటం చాలా అవసరమైన కేసు ఇతను. ఎందుకంటే ఇద్దరు బాధితులే. అమ్మాయి ఏం పర్టికులర్గా వచ్చి అతన్ని ట్రాప్ చేసి మోసం చేయలే, ఇతనే వలేసాడు, ఆ వల్ల ఈ బకరాలు పడ్డారు. అలాగే ఈ అమ్మాయి లవ్ చేసింది, ఒక వ్యక్తిని చూస్తాం, లవ్ చేస్తాం, 3 years లవ్, పోనేదో 3 months లవ్ చేసేసి పెళ్లి చేసుకుందంటే మనం ఈమెను తిట్టవచ్చు. తిన ఆల్రెడీ సల్మా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఏంటని. నేనేమి అడగలేదండి అతన్ని డబ్బు తెమ్మని, వస్తువులు తెమ్మని, ఇవని. 3 years అయింది మ్యారేజ్ అయ్యి, ఇంట్లో ఆడపిల్ల పుట్టింది, వస్తువులు కొనాలి, మనకు వచ్చే శాలరీతో ఎట్లా అని జాగ్రత్త కోసం అమ్మాయి అడుగుతుందే తప్ప అత్యాశకు పోయి అడగలే. ఉన్న మ్యారిటల్ రిలేషన్, పెళ్ళి అంటేనే అది ఒక పెళ్లి చేసుకునేటప్పుడు లవ్ చేసాం కదా అని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనటం కాదమ్మా కిరణం. బాధ్యతలు ఉంటాయి, ఉన్న దాంతో వైఫ్ని ఎట్లా సాటిస్ఫైగా చూసుకోవాలి, లేదా ఇంకేమైనా కష్టపడాలా, ఆవిడని ఏమన్నా జాబ్లో చేర్పించుకోవాలా, ఫైనాన్షియల్గా ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు ఒక మాట అనుకొని చెయ్యాలి. కానీ
భార్యని ఆనందపరచడం కోసం వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటావా? భార్య ఇప్పుడు ఆనందంగా ఉందా? నువ్వు ఇచ్చిన 3 లక్షలు ఆవిడ కొంప ముంచింది, అర్థమవుతుందా? నా బెస్ట్ సజెషన్ అసలు వీరిద్దరు కూడా ఆవిడని వదిలిపడేయడం బెటర్. కానీ ఈవిడ వదలదు, ఎందుకంటే పాప ఉంది కాబట్టి. నిస్సహాయ స్థితి. ఈ నిస్సహాయ స్థితిలో ఈవిడకున్న తెలివితేటలకి వాడిని తోలు తీసి ఆరేసి ఇంట్లో ఉంచగలదని నా ఉద్దేశం. లీగల్ ప్రాసెస్లో మాట్లాడాలి అంటే ఆవిడని చేసుకున్నందుకు ఆవిడకి 3 లక్షలు ఆవిడకి ఇవ్వాలి మీరు. అలాగే ఆవిడకి కొంత కాంపెన్సేషన్ ఇవ్వడం బెటర్ అని నా ఉద్దేశం. మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, రిక్వెస్ట్ చేస్తాం. సార్ 3 years లవ్ చేసి 3 years మ్యారేజ్ చేసుకొని భార్యకి తిన్నగా కనీసం సంపాదించలేని వ్యక్తి ఇంకొక అమ్మాయిని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి 3 లక్షలు తీసుకున్న వ్యక్తి, మీరు ఇందాక ఒక మాట అన్నారు, రేపొద్దుట మా చెల్లి కోసం కూడా ఇంకొకరిని చేసుకుంటాడేమోనండి అని. అతను అంతే. అలాంటి వ్యక్తిని ఏరుకోరు చేసుకున్న ఆవిడ కంట్రోల్లోనే పెట్టుకుంటుంది, కష్టాలే పడుతుందో, వదిలేస్తుందో, జైలుకే పంపిస్తుందో ఆవిడ ఇష్టం. మీరు ఇంకా ఈ ఊబిలో కంటిన్యూ అవ్వడం డేంజర్ అని నా ఉద్దేశం. బెస్ట్ సజెషన్ సార్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రోజు మీరు కష్టపడతారేమో, పిల్ల బంగారం లాగా ఉంది, మీరు ఏదైనా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే బెటరు. తీసుకుంటారా లేదా మాకు తెలియదు, కానీ ఇక్కడ స్టేజ్ మీద అమ్మాయిని మీరు కలిపి ఉంచుతారా, కలిపి ఉంచకపోయినా కానీ వీళ్ళ చేత మీకైతే ఒక 5 lakhs కాంపెన్సేట్గా ఆర్డర్ చేయిస్తానికి ట్రై చేస్తాను, మాట్లాడతా. మీరేమంటారు? మీరు ఇంత చెప్పినాక నాకైనా అదే డౌట్ వస్తుంది మేడం. ఇలాంటి వాళ్ళ ఏమీ కాకుండా మళ్ళీ ఇంకెవరైనా చేసుకుంటాడు. డ్యామ్ షూర్ సార్. అసలు యాక్చువల్గా ఆ అబ్బాయి క్వాలిఫైయే కాదు మీ ఇంట్లోకి. మీరేదో మేము అనాథలం అంటున్నాం, కానీ ప్రతి ఒక్కళ్ళమే అనాథలమే. చుట్టాలు ఉన్న అనాథలమే, చుట్టాలు లేకపోయినా అనాథలమే. ఇండివిజువల్గా కరెక్ట్గా థింక్ చేయడమే బెటర్ ఆప్షన్. మీకు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోకపోతే ఎట్లా? కుటుంబం ఉంటేనే కాపాడుతుందని కాదు, కుటుంబం ఉండి కూడా ఇట్లాగే సంబంధాలు పెళ్లిళ్ళు చేసుకొని మ్యాట్రిమోనియల్లో చూసి ఆ ఇన్ఫర్మేషనే కరెక్ట్ అనుకొని రోడ్లు పాలవుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అర్థమవుతుందా? సో మీరు ప్రాబ్లంలో ఉన్నట్లు కాదు, ఉన్న ప్రాబ్లమ్ని, ఉన్న డేంజర్ని మీరు కరెక్ట్ డెసిషన్తో సాల్వ్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అట్లా అని వాళ్ళని ఫ్రీగా వదలలేను నేను. ఆ పిల్ల జీవితం నాశనం చేశారు, వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయాలి. అమ్మాయి కాపురం కావాలంటుంది కదా, మరి అలా ఆయన ఏ ఉద్యోగకు పంపిస్తుందో ఏంటో. మీరు అంటే నేను మాట్లాడతా, లేకపోతే వేస్ట్ కదా మాట్లాడడం కూడా. లేదు సరే మేడం, మీరు అట్లే ప్రొసీడ్ మేడం. నాన్న అక్కడ నేను డబ్బులు ఇప్పిస్తానని అనట్లా. డబ్బులు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి 3 lakhs తీసుకున్నారు, వాళ్ళని చీట్ చేశారు, అతనికి అది పనిష్మెంట్ కిందే లెక్కనానా. నువ్వు భర్త కావాలంటున్నావు, తోలు తీసి నార తీసి ఆరే ఏం చేస్తావు చేయి. అసలు ఇంకా కళ్ళు నీ చేతిలోనే ఉండాలి జీవితకాలం. వాళ్ళకి 5 lakhs మీరు బాండ్ రాసివ్వండి. ఎన్ని monthsలో ఇవ్వగలరు? 3 months 6 months ఎట్లా? నాకు అమ్మాయి కావాలి. నార్మే జైలు పంపించమంటావా? ఏరా కావాలా నీకు? చెప్పు చిటితలు చెప్పు. వద్దు ఇప్పుడు. సూపర్. నువ్వు ఏగలేవు, నేను ఏగలట్టు నువ్వు ఏగలేవు తల్లి. నువ్వు అర్థం చేసుకో, నువ్వు చాలా దూరంగా ఉండడం చాలా బెటర్. నా చేతిలో మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశాడు కూడా ఎలా అయినా చేస్తాడు. సూపర్. పనిష్మెంట్ ఇవ్వడానికి కోర్టు కంటే ఈవిడ బెటర్. ఇలా ఉండాలమ్మా, అర్థమైందా? మాట్లాడితే ఇంకా కూర్చుంటారు కామ్గా. నాన్న నువ్వు ఒప్పుకుంటున్నావా? నేను బాండ్ రాయిస్తాను, తర్వాత మీరు బయట బాండ్ రాసి వాళ్ళకి. నా చెల్లెలు లాంటిదే, నేను అలా ఒక ఆడపిల్ల జీవితాన్ని అలా ఎలా పోనిస్తాను? వీడిని గల్లా పట్టుకొనైనా చేపిస్తా. మా బ్యాక్గ్రౌండ్ గట్టిదానే మేడం, కాకపోతే నేను ఆ ఊబిలో పడ్డాను కాబట్టి వచ్చాను. నిజంగా నిజమే, ఇదైతే కరెక్ట్ పర్సన్వి అతనికి. కాబట్టి మీరైతే అమ్మాయికి న్యాయం చేయండి అమ్మా. ఒక 3 monthsలో మీరు 5 lakhs ఎక్కడో ఒకటి లోన్ పెడతారు, హ్యాండ్ లోన్ తీసుకుంటారు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు, మీ అత్త మామకి చెప్తావా, లేదంటే అమ్మాయి చేత చీటింగ్ కేసు వేయిస్తాం, మీ ఆయన జైలుకి వెళ్తాడు. మీరు ఆల్రెడీ ఇద్దరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీరు 5 lakhs ఇవ్వడానికి చూడండి సార్. బయట మేము బాండ్ పేపర్ రాసిస్తాం. చిన్న మాట మేడం, 5 lakhs కాదు, వాళ్ళు ఇచ్చిన ఒక 3 lakhs దాని 50,000 వేసి ఇచ్చేస్తాం మేడం. వాళ్ళని అడుగుతాం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ సార్ వాళ్ళకి కష్టంగా ఉందంట, 3.5 వరకు. సరే మేడం, మేము ఇచ్చింది 3 lakhs కదా, 3.5 ఇస్తాను. సూపర్. సరే, థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళండి, జాగ్రత్త తీసుకెళ్ళి అమ్మాయిని ఎవరైనా డాక్టర్కి చూపెట్టండి. థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ రమ్య మ్యామ్. సో వాళ్ళకి ఏం చేయాలనేది చక్కగా చెప్పినందుకు థ్యాంక్స్ అలాట్.